ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండ్రి. వారిలో చిన్నవాడు తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. చూడండి ప్రభునందు పిల్లరా, 11వ వచనం నుంచి 32 వచనాల వరకు ఈ ఉపమానము రాయబడింది. ఈరోజు మనము వింటూ ఉన్న ఈ ఉపమానం యొక్క నెంబర్ ఎంతనో తెలుసా? దాదాపుగా 31. ఈ 31వ యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన ఉపమానాలలో ఈ 31వ ఉపమానములో మనం ఆల్రెడీ 30వ ఉపమానము పోగొట్టుకున్న వెండి నాణ్యం గురించి విన్నాము. 30వ ఉపమానము మరి తప్పిపోయినటువంటి గొర్రెను గురించి విన్నాము. అయితే ఈ 31వ ఉపమానం ఏంటంటే తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన కుమారుని గురించి మనం ఉన్నాము. 11వ వచనంలో మనం గమనించినట్లయితే, మరియు ఆయన ఇట్లనెను. మరియు అన్నప్పుడే మనకు జ్ఞాపకం చేసుకోవాలి. మరియు అన్నాడంటే ఎందుకంటారు మరియు అని? మరియు అనేటువంటి పదము ఎక్కడ వాడతారండి? ఎక్కడ వాడతారు మరియు అనే పదము? ఒకటి తర్వాత మరొకటి, ఒకటి తర్వాత మరొకటి. ఒక పదం ఉందంటే ఆ పదం తర్వాత మరొక పదం ఉంది అంటే అప్పుడు మరియు లేక అండ్ లేక ఆర్ అని ఇవన్నీ కూడా చెబుతూ ఉంటారు. మరియు అని ఇక్కడ యేసు ప్రభు చెబుతున్నాడంటే ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఇటువంటి ఉపమానాలే ఆల్రెడీ చెప్పాడు. ఒకటి పోగొట్టుకునే నాణ్యము, రెండవది తప్పిపోయిన గొర్రెను గురించి చెప్పాడు కాబట్టి మరియు అని అంటున్నాడు. ఆయన ఎవరు? ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన అంటున్నాడు, ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులు ఉండిరి. ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు. ఒక మనుషునికి ఎంతమంది కుమారులు ఉన్నారంట? ఇద్దరు కుమారులు. వారిలో చిన్నవాడు అడిగాడంట, తండ్రి ఆస్తిలో సగం భాగము ఇవ్వు అని చెప్పేసి ఇమ్మని తన తండ్రిని అడిగాడట. ఆ తండ్రిని అడిగినప్పుడు ఆ తండ్రి ఏం చేశాడు? ఆ చిన్న కుమారునికి భాగం ఇమ్మని అడిగినప్పుడు భాగము ఇచ్చేశాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈరోజు మరి ఈ చిన్న కుమారుడు ఆ భాగాన్ని తీసుకొని పోయి మరి జల్సాలు తిరిగాడు. అయితే ఆ విషయాలు మనం తెలుసుకునే ముందు కొన్ని పాయింట్లు మనము ఈ చిన్న కుమారుని గురించి మనం తెలుసుకుందాము. మొదటి పాయింట్, తప్పిపోయిన కుమారుడులో మొదటి పాయింట్ మనం వింటూ ఉన్నాము. 11, 12 వచనాలు. చిన్న కుమారుని ఆశ వయస్సుకు మించిన ఆశ. ఏంటండి చిన్న కుమారుని ఆశ ఏంటి? తప్పిపోయినటువంటి కుమారుని యొక్క అంశంలో చిన్న కుమారుని ఆశ వయస్సుకు మించిన ఆశ. వాస్తవమే, ఈ రోజుల్లో చాలామంది కుటుంబాల్లో కూడా పెద్దవాడు సరిగ్గా సంపాదిస్తూ ఉంటే చిన్నవాడు ఏం చేస్తాడండి? జులాయిగా తిరుగుతూ ఉంటారు చాలామంది. చిన్నవాని సంపాదన చాలా తక్కువగా ఉంటుంది. పెద్దవాడు ఎలా సంపాదించాలని, ఎలా ఖర్చు లేకుండా జీవించాలని, ఎలా నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలని పెద్దవాళ్ళు ఆలోచన చేస్తే, చిన్నవాళ్ళు మాత్రం ఎలా ఖర్చు పెట్టాలన్న దాని మీదనే వారి ఫోకస్ ఉంటుంది. అలాగున ఈ చిన్నవాడు ఇంత ఆస్తి ఉంది కదా, ఈ ఆస్తిలో సగం భాగం ఇస్తే వీరితో నాకు అవసరం లేదు కదా, వీరితో నేను ఎందుకు ఉండాలి అని ఒక ఆశతో అతనికి ఒక దురాలోచన కలిగి తండ్రితో అన్నాడు, తండ్రి వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టనండి. చూడండి ప్రభునందు పిల్లారా, ఒకవేళ పెద్ద కుమారుడు అడిగాడు అంటే పెద్దగా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అడిగినా అర్థం ఉంది, ఎందుకంటే వయసులో పెద్దవాడు. కానీ చిన్నవాడు అడిగాడంటే చిన్నవాడు అడగడములో అర్థం లేదండి. ఎందుకంటే చిన్నవాడు అడుగుతున్నాడంటే నేనెందుకు తండ్రి మాటకు లోబడాలి, నేనెందుకు తండ్రి మాట వినాలి అంటే తండ్రి యొక్క ప్రేమ అతను ఇష్టపడడం లేదు. తండ్రి యొక్క మాటకు విధేయత చూపడానికి ఆ కుమారునికి ఇష్టం లేదు. అయితే లోబడేటువంటి జీవితము కూడా అతనికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. తండ్రి ఇచ్చేటువంటి క్రమశిక్షణను కూడా ఆ కుమారునికి ఏమాత్రము కూడా ఇష్టం లేదు. ఈ రోజుల్లో చాలామంది ప్రభునందు పిల్లరా దేవుని విషయంలో అలాగే జీవిస్తున్నారు. దేవునికి లోబడకుండా, ఆయన ప్రేమలో జీవించకుండా, ఆయన మాటను మరి వినకుండా క్రమశిక్షణ తప్పి విచ్చలవిడిగా తిరుగుతున్నారు. అందుకు ఉదాహరణగా మనం యెషయా గ్రంథం 1వ అధ్యాయము సహకారంగా యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2, 3 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. త్వరగా తీయండి. యెషయా గ్రంథం 1, 2, 3 వచనాలు. ఉజ్జియా 2వ వచనం.
యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి వారిని గొప్పవానిగా చేసేదని ఏమంటున్నాడంటే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయన ఏమంటున్నాడంటే నేను పిల్లలను పెంచి వారిని గొప్పవారిగా చేసి తిని. పిల్లల్ని నేను పెంచి గొప్పవారిగా చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారండి? వారు నా మీదే తిరుగుబడి ఉన్నారు అని అంటున్నాడు. ఇప్పుడు ఆ తండ్రి కూడా తన కుమారుణ్ణి పెంచి పెద్ద చేశాడు. ఇప్పుడు ఆ కుమారుడు, ఆ చిన్న కుమారుడు ఆ తండ్రి మాటకు విధేయత చూపట్లేదు, ఆ తండ్రి మాటకు లోబడడం లేదు, తిరుగుబాటు చేస్తున్నాడు. అందుకే దేవుడు కూడా, దేవునికి కూడా తిరుగుబాటు చేసేటువంటి వారు ఉన్నారండి ఈ లోకంలో. చదవండి ఇంకా. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతత్వాన్ని దొడ్డి తెలుసుకున్నా కూడా ఇశ్రాయేలీయులు నా మాటలు తెలివి లేదు, నా జనులు యోచింపరు. 3వ వచనము చివరి 2 లైన్లు చదవండి. 3వ వచనం ఇశ్రాయేలీయులకు. ఓకే, 4వ వచనం చదవండి. పాపిష్టి జనమా, ఏమంటున్నా అండి? పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా. ఎన్ని మాటలు అంటున్నాడండి? దేవుని మాటకు విధేయత చూపకున్నందుకు పాపిష్టి జనమా అంటున్నాడు. ఒరే పాపిష్టోడా అని ఈ రోజులో చాలా మంది అంటుంటారు కదండి. దేవుడు అంటున్నాడు పాపిష్టి జనమా, దోషభరితమైన దోషాన్ని మోసేటువంటి ఓ ప్రజలారా, దుష్ట సంతానమా. ఎవరు దుష్టుడు? సాతానుడు. దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. చదవండి. మీకు శ్రమ. శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషించి ఆయనను విడిచి తొలగిపోయారు. అదే జరిగిందండి చిన్న కుమారుని విషయంలో. ఆ తండ్రికి విధేయత చూపకుండా తండ్రికి తిరుగుబాటు చేసి తండ్రిని విడిచిపెట్టి యెహోవాను విసర్జించి ఉన్నారు. తండ్రిని విడిచిపెట్టి, యెహోవాను విడిచిపెట్టి విసర్జించి దేవునికి దూరం అవుతున్నారండి. అయితే ప్రభునందు పిల్లారా, మరొక మాట యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి పాయింట్లో మనం విన్నాము, చిన్న కుమారుని ఆశ, వయసుకు మించిన ఆశ. మనమందరమును ఆ గొర్రెల వలె త్రోవ తప్పి తిరిగితిమి. మనలో ప్రతివాడు తనకు ఇష్టమైన తోవకు తొలిగెను. ఏంటంటే మనలో ప్రతివాడు తనకు ఇష్టం వచ్చినట్టు తన మైండ్ సెట్ ఏది చెబితే ఆ ప్రకారంగానే జీవిస్తూ ఉన్నారు. మనమందరము ఎలా తప్పిపోయామంట? గొర్రెల వలె త్రోవ తప్పితిమి అంటూ ఉన్నాడు. ఆ గొర్రె త్రోవ తప్పి తిరిగినట్లుగా, నాణెము పోగొట్టుకుపోయినట్లుగా ఆ చిన్న కుమారుడు కూడా తండ్రి నుంచి పోగొట్టుకుపోయాడు, తండ్రి నుంచి దూరమయ్యాడు, తండ్రి నుంచి విడుదల పొందాడు. విడుదల పొందాడు కాబట్టే నాకు వచ్చేటువంటి భాగం ఇమ్ము, నేను సొంతంగా బ్రతుకుతా అని అడుగుతున్నాడండి. ప్రభునందు పిల్లారా, 2వ పాయింట్ మనం వింటూ ఉన్నాము. మొదటి పాయింట్ ఏంటంటే, మొదటి పాయింట్ రాసుకుంటున్నారా? చిన్న కుమారుని ఆశ, వయస్సుకు మించిన ఆశ. రెండవది, అతను చేసిన వ్యాపారం దుర్వ్యాపారం. చేసిన దుర్వ్యాపారము. వ్యాపారము కొన్ని సందర్భాల్లో మనకు తెలుసు నష్టం వాటిల్లినప్పటికీ కూడా మన ఆశ ఎక్కువ సమయాల్లో ఏమి ఆర్జిస్తుందండి? ఎప్పటికైనా ఒకవేళ నష్టం వచ్చినా ఎప్పుడో ఒకసారి నేను లాభం తీసుకుంటాను, ఎక్కువ లాభాన్ని కోరుకుంటుంది వ్యాపారం. కొన్నిసార్లు నష్టం వచ్చినప్పటికీ కూడా మన గురింత ఏంటి? లాభం తెచ్చుకోవాలనేటువంటి గురి. అయితే ఈ వ్యాపారములో నష్టం వచ్చినప్పటికీ కూడా మరి లాభాన్ని ఆర్జించేటువంటి ఇతను ఏం చేశాడంటే, మనం గమనించినట్లయితే చదవండి అక్కడ ఏం చేశాడు అక్కడ. లూకాసు వార్తలు 15వ అధ్యాయం 13 నుంచి చదవండి. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసుకున్నాడు. ఇచ్చిన ఆస్తినంతటిని కూడా తీసుకొని పోయి ఎక్కడికి వెళ్ళాడు? దూరదేశము ప్రయాణమైపోయాడు. ఇక్కడ మా తండ్రి లేడు, మా అన్న లేడు,
చాలామంది ఏం చేస్తారంటే విశ్వాసుల మధ్యలో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటారు, కొంచెం ఒంటరిగా వెళ్ళినప్పుడు మాత్రం వారి ప్రవర్తన బయటపడుతుంది. ఇక్కడ ఎవరున్నారు? విశ్వాసులు ఉన్నారా? ఇక్కడ జాషు ఉన్నాడా? దేవరాజు ఉన్నాడా? లాజరు ఉన్నాడా? వినోద్ ఉన్నాడా? వీళ్ళు లేరులే, నా సొంతంగా నేను ప్రవర్తించుకోవచ్చు అని ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. అతడు ఏం చేశాడంటే దుర్వ్యాపారం, దూరం వెళ్ళి దుర్వ్యాపారం చేస్తున్నాడు, విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నాడు. విచ్చలవిడిగా తిరుగుతున్నారు. అసలు దుర్వ్యాపారం అంటే ఏంటో తెలుసా ప్రభునందు పిల్లారా? నిజముగా ఆ చిన్న కుమారుడు దుర్వ్యాపారం చేశాడు. కానీ ఈరోజు నీవు వింటున్నటువంటి వాక్య ప్రకారముగా దుర్వ్యాపారము అంటే 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాల్లో అక్కడ కొన్ని మాటలు రాయబడి చదవండి. 1 పేతురు 4:3. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయతగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్య జనుల ఇష్టము నెరవేర్చుచున్నారు. చాలును. చూడండి ప్రభునందు పిల్లరా, దుర్వ్యాపారము అంటే కేవలము వ్యాపారం అని కాదు. ఇప్పుడు వ్యాపారంలో నష్టం వస్తుంది, కానీ లాభము కొరకు మనం ఎదురు చూస్తాం. కానీ దుర్వ్యాపారంలో లాభముల ప్రసక్తే ఉండదండి. దుర్వ్యాపారం విషయంలో ఆత్మీయంగా, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా అంతా నష్టమే దుర్వ్యాపారం చేస్తే. చూడండి, ఈ దుర్వ్యాపారము పేతురు రాసిన పత్రికలో రాయబడిన విధముగా 4వ అధ్యాయము 3-4 వచనాలు మనం గమనించినట్లయితే వీటిలో చూడండి, మనం ఇక్కడ వింటున్నాము, మనం పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు, చేయతగని విగ్రహ పూజలు మొదలైన వాటిని ఎందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు, చూడండి 4వ వచనంలో రాయబడింది, అపరిమితమైన ఆ దుర్వ్యాపారం. అంటే ఆ దుర్వ్యాపారం అంటే ఏంటివి? ఇవే అన్యజనులకు ఇష్టముగా జీవించడం, దేవునికి ఇష్టకరంగా కాదు. అన్య జనులు ఏమనుకుంటారో వారి ఇష్టం నెరవేర్చడం నిమిత్తమై ఏం చేస్తారంటే పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయతగని విగ్రహ పూజలు, వీటన్నిటి విషయంలో నడుచుకుంటున్నారండి. అందులో దుర్వ్యాపారము కలదు. ఆ చిన్నవాడు తీసుకొని పోయి మంచి వ్యాపారం చేయకుండా దుర్వ్యాపారం చేశాడు. మరి దుర్వ్యాపారంలో ఏముంటుందండి? చెప్పారు కదా, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అన్ని విషయాల్లో దుర్వ్యాపారములో నష్టమే ఉంటుందండి. ఆ నష్టం అతనికి వచ్చేసి చదవండి లూకా సువార్తలో. కొన్ని దినములైన తర్వాత సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు, అందరంత దూర దేశమునకు ప్రయాణమైపోయి అచ్చట ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాను. ఏం చేసుకున్నాడంటే దుర్వ్యాపారం వలన పాడు చేసుకున్నాడు. ప్రభునందు పిల్లారా, ఒకవేళ నీవు నీ దుర్వ్యాపారమును, నీ జీవితాన్ని పాడు చేసుకున్నావేమో. అయితే పాడు చేసుకున్న ఆ చిన్న కుమారుడు తర్వాత ఒక తీర్మానం తీసుకున్నాడండి. ఏంటి ఆ తీర్మానము అంటే 3వ పాయింట్, చిన్న కుమారుని యొక్క తీర్మానం గురించి మనం వింటూ ఉన్నాం. 17వ వచనం. అయితే 14 చదువుకుందాం. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగా వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకటి చెంత చేరును. అతడు పందులు మేపుటకు తన పొలములోనికి వాణ్ణి పంపాను. దుర్వ్యాపారం వచ్చేసింది, నష్టం వచ్చేసింది, బ్రతకడానికి ఏమీ లేదు, తినడానికి కూడా ఏమీ లేదు. ఈ మధ్యలో కొంతమంది ఫోన్ చేస్తున్నారు, నాకు ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసి ఏమంటున్నానంటే, అయ్యా ఒక 200 రూపాయలు కావాలి, అర్జెంట్ ఉన్నాను, ఇక్కడ నేను పలాని చోట్ల నేను ఉన్నాను, పలాని గుంటూరు బస్ స్టాండ్లో ఉన్నాను అని ఒకడు ఫోన్ చేస్తారు. ఒకడేమో
అయ్యా నేను హైదరాబాద్లో ఉన్నాను, నాకు ఏమీ డబ్బులు లేవు, నేను ఇంటికి వెళ్ళాలి, డబ్బులు నాకు ఇవ్వని చెప్పి ఫోన్లు చేస్తున్నారండి. ఎక్కడ వాళ్ళ నా నెంబర్ వాళ్ళకి ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. దాదాపుగా నెలకు 5-6 మంది ఫోన్ చేస్తున్నారు. ఈ మధ్యన ఈ గద్వాల నుంచి ఒకరు ఫోన్ చేశారంట. ఎవరు సురేష్ అంట అతని పేరు. సురేష్ అనే వ్యక్తి ఐజా సురేష్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. నెంబర్ ఎక్కడ దొరికిందయ్యా అంటే, నువ్వు ఒక గ్రూప్లో ఉన్నావు కదా, గ్రూప్లో నుంచి నెంబర్ తీసుకొని ఫోన్ చేసిన అంటున్నాడు. ఫోన్ చేసి 100 రూపాయలు కావాలని చెప్పేసి అడుగుతున్నాడు. చూడండి ఎంత అంటే, వారు ఇతరుల కష్టం మీద ఆధారపడేటువంటి వాళ్ళు. కేవలం 25 సంవత్సరాలే అతనికి ఉండేది. మరి విజయప్రసాద్ రెడ్డి గారితో ఫోటో దిగాడు పక్కన, అతని ఫోటో. చూడండి ఇటువంటి వాళ్ళు అనవసరంగా నష్టాల పాలు చేసుకుంటారు. ఇతనికి నష్టం వచ్చేసింది, ఏమి చేయాలో అర్థం కావట్లేదు, ఆకలి అనేది మాడిపోతూ ఉంది. ఏమి చేయాలో అర్థం కాక పలానా చోట్ల పందులు ఉన్నాయి. ఆ పందుల యజమాని దగ్గరికి, అయ్యా ఏదైనా పని ఇప్పించయ్యా, తినడానికి గతి లేదయ్యా, ఇబ్బందులో ఉన్నానయ్యా, పని ఇప్పించయ్యా అని చెప్పేసి అడిగినప్పుడు ఆ యజమానుడు అతన్ని ఏ పనికి పెట్టాడండి? పందులు మేపే చోటికి పంపించాడు. అతని ఇల్లు, భవనం, అతని తండ్రి, అన్న ధనవంతులు. ఇతనేం చేస్తున్నాడండి? దుర్వ్యాపారం వలన పాడు చేసుకొని పందులు కాస్తూ ఉన్నాడు. మరి పందులంతా కాసిన తర్వాత యజమానుడు అన్నం పెట్టుకొని ఉంటాడా? అన్నం పెడతాడు. కానీ ఆ పందులు తినేటువంటి పొట్టునే ఆ కుమారుడు యజమానుడు పెట్టేంత వరకు కూడా ఓర్చుకోలేక, ఆ పందులు తినేటువంటి పొట్టునే ఆకలి రెట్టింపు కావడం వలన ఆహారము పెట్టే వరకు కూడా ఉండలేక పందులు తినేటువంటి పొట్టును తినబోయి యజమానునికి దొరికి గెంటివేయబడ్డాడు ఈ వ్యక్తి. ఆ పందులు కూడా అతను తిననివ్వడం లేదు. యజమానికి దొరికి గెంటివేయబడ్డాడు. అప్పుడు అతనికి జ్ఞాపకం వచ్చింది. అయ్యో, అప్పుడు చదవండి ఈ మాట. అతని బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాళ్లకు అన్నం సమృద్ధిగా ఉన్నదే, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. అతనికి ఒక తీర్మానం వస్తుంది. అతను మానసికంగా కుంగిపోయాడు, ఆర్థికంగా నష్టపోయాడు, శారీరకంగా దెబ్బతిన్నాడు. అతనికి ఇప్పుడు బుద్ధి వచ్చేసింది, ఒక తీర్మానం కలిగి ఉన్నాడు. అయ్యో, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాళ్లకు అన్నం దొరుకుతుంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. ఏంటి ఈ పరిస్థితి? నా తండ్రి నుంచి నేను దూరమై వచ్చాను కదా, నా తండ్రిని నేను విసర్జించాను కదా, నా తండ్రి ప్రేమకు నేను ఓర్చుకోలేకపోయాను కదా, నా తండ్రి నన్ను క్రమశిక్షణలో పెడితే ఆ క్రమశిక్షణకు తట్టుకోలేక ఇంత దూరం వచ్చి పడిపోయి పందులు తినేటువంటి పొట్టును కూడా దొరకలేని పరిస్థితిలో ఉన్నానే అని అతను ఎంతో వేదన పడ్డాడండి. ఒక తీర్మానం తీసుకున్నాడు అతను. ఒక తీర్మానం తీసుకొని, చూడండి చిన్న కుమారుని యొక్క తీర్మానాన్ని మనం విన్నాము. తీర్మానం తీసుకొని అక్కడే ఉండలేదండి అతను. 4వ పాయింట్ మనం విన్నాము, తీర్మానాన్ని అమలు చేశాడు. 3వ పాయింట్ చిన్న కుమారుని తీర్మానము, 4వది తీర్మానాన్ని అమలు చేశాడు. తీర్మానం తీసుకొని అక్కడే ఉన్నాడా? అక్కడే ఏమాత్రము కూడా ఉండలేదు. 18వ వచనంలో 4వ పాయింట్ తీర్మానాన్ని అమలు చేయాడు. తీర్మానం చేయడం అనేది సమస్య పరిష్కారానికి తొలిమెట్టండి. తీర్మానము చేయడం అనేది సమస్య యొక్క పరిష్కారానికి ఒక తొలిమెట్టు అంతే. ఆ తీర్మానమే నిన్ను సమస్య నుంచి పరిష్కరించదు. ఆ తీర్మానాన్ని అమల్లోకి వేయాలి. నోటితో ఒప్పుకొని, అయ్యా నా పాపములు విడిచిపెట్టేశాను, ఇక నేను ఏమాత్రము కూడా మరి ఆ పాపం చెయ్యను అన్నంత మాత్రాన సమస్య పరిష్కారం రాదు. ఏ తీర్మానం అయితే తీసుకున్నావో దానికి కట్టుబడి ఉండాలా. ఇతను అక్కడే కూర్చోకుండా ఏమాత్రము కూడా తీర్మానం తీసుకొని ఉండడమే కాకుండా తీర్మానం అమలు చేయడం ద్వారా సమస్య పరిష్కారం చేయబడుతుందని తీర్మానము అతడు తీసుకోవడమే కాకుండా, ప్రభునందు పిల్లారా, అక్కడే ఏమాత్రము కూడా ఉండకుండా తండ్రి ఇంటికి బయలుదేరాడండి అతను. చిన్న కుమారుడు తండ్రి ఇంటికి బయలుదేరాడు. తన తప్పును తెలుసుకున్నాడు. తండ్రి ఇంటికి బయలుదేరి ప్రయాణంలో ఆలోచనలు వస్తుంటాయి కదా, నేను నా తండ్రి యొద్దకు వెళ్తే నా తండ్రి నన్ను అంగీకరించడో, నా అన్న నన్ను అంగీకరించడో, నన్ను అందరు గెంటి వేస్తారేమో, నన్ను వెలివేస్తారేమో, నేను తప్పు చేశానే అని పశ్చాత్తాపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. తండ్రి ఇంటికి నేను పరలోకమునకు, అతను అంటున్నాడు, లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి
నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపం చేసి తిని అంటున్నాడు. తండ్రితో ఆ పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. నేను పశ్చాత్తాపడతాను, నేను తీర్మానం తీసుకుంటాను, నా తండ్రి యొద్దకు నేను వెళ్తాను. తండ్రి, నేను తప్పు చేశాను తండ్రి, నేను పాపము చేశాను తండ్రి, నేను ఇక ఎన్నటికీ కూడా ఇటువంటి పాపము చెయ్యను, నిన్ను విసర్జించాను తండ్రి, ఇక ఎన్నటికీ నేను పాపం చెయ్యను అని ఆ కుమారుడు తీర్మానం తీసుకొని లేచి అతని దగ్గరకు బయలుదేరుతున్నాడండి తండ్రి యొద్దకు. అయితే ప్రభునందు పిల్లారా, ఇప్పుడు మనం వింటూ ఉన్నాము. ఎన్నో పాయింట్ అండి? ఎన్ని పాయింట్లు మనం విన్నాము గుర్తుందా? 4 పాయింట్ అయిపోయింది. తీర్మానాన్ని అమలు చేశాడు. ఇప్పుడు తండ్రి ప్రేమను గురించి మనం వింటూ ఉన్నాము. ఏమి వింటున్నామండి మనము? తండ్రి ప్రేమను గురించి మనం వింటూ ఉన్నాము. తండ్రి ప్రేమ ఆ విధంగా అన్నాడు అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. 20వ వచనం. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఏం చేశాడండి? ఇతను ఏమనుకున్నాడు? నేను నా తండ్రి యుద్ధకు వెళ్తాను, పశ్చాత్తాపడతాను, ఇక ఎన్నటికీ కూడా నేను తప్పు చేయను అని అనుకొని లేచి బయలుదేరాడు. కానీ ఎప్పుడైతే తండ్రికి కుమారుడు కనబడ్డాడో అతని మీద కనికరపడి ఏంటండి? అతని మీద కనికరపడి చూచి దూరముగా ఉన్నప్పుడే తండ్రి వాణ్ణి చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ఆ తండ్రి ఆ కుమారుని ముద్దు పెట్టుకున్నాడండి. నిజంగా అతడు ఆ సమయంలో ఎలా ఉంటాడండి? బక్క చిక్కిన వాడిలాగా, ఒక పిచ్చివాణిలాగా, నడవలేక నడుస్తున్న వానిలాగా ఉన్న సమయంలో దూరం నుంచే తండ్రి గుర్తుపట్టాడు, పరిగెత్తాడు, మెడ మీద ముద్దు పెట్టుకున్నాడండి. వికారముగా ఉన్నాడు, పాపము చేత నింపబడ్డాడు. ప్రభునందు ప్రియులారా, పాపము చేత నింపబడిన మనలను, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉన్న మనలను కూడా ఆయన ప్రేమించాడండి. తండ్రి ప్రేమ అటువంటిది. అంత పాపము చేసినా, దుర్వ్యాపారము చేసి, వేశ్యలతో సాంగత్యము చేసి అంతా పోగొట్టుకున్నప్పటికీ కూడా, పాపముతో నింపబడినప్పటికీ కూడా ఆ తండ్రి ఆ కుమారుణ్ణి ప్రేమించాడు. మనము పాపములు చేసిన వారమైనప్పటికీ కూడా మన తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడండి. మన తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు, మన మీద కనికరపడుతూ ఉన్నాడు. తెలియక చేసిన తప్పును మనము సరి చేసుకున్నామని ఆయన మన కనికరపడి మనల్ని తన హక్కున చేర్చేటువంటి వాడండి ఆయన. ఆ తండ్రి ప్రేమ అటువంటిదండి. ఏం చేశాడండి? పరిగెత్తుకెళ్ళి మెడ మీద ముద్దు పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చి స్నానము చేయించి కొత్త బట్టలు తొడిగించి చేతికి ఉంగరం పెట్టి పాదాలకు చెప్పులను తొడిగించి క్రొవ్విన దూడను వధించి విందు చేయించాడండి. విందు చేయించడం అంటే క్రొవ్విన దూడను అర్పించడము. ఆ క్రొవ్విన దూడ ఎవరో తెలుసా? తండ్రి మన మీద ఉన్న ప్రేమకు యేసు క్రీస్తు ప్రభుల వారిని బలి చేశాడు. మనము చేసిన పాపములు కడగబడుట నిమిత్తమై యేసు క్రీస్తు ప్రభుల వారిని బలి చేశాడు. అందుకే మనము ఎందుకు ఆయన్ను ఆరాధన చేయాలి అంటే, మన కొరకు ఆయన బలి అయ్యాడు కాబట్టి. ఎందుకు మనం ఆయన్ను ఆరాధన చేయాలంటే, ఆయన చూపించిన ప్రేమ ఎవ్వరు కూడా చూపించలేరు కాబట్టి. తండ్రి ప్రేమ అటువంటిది కాబట్టి. ప్రభునందు పిల్లారా, చేతికి ఉంగరం పెట్టాడు, మరి చెప్పులు కూడా వేశాడు. ఆ చిన్న కుమారుడు ఇంకా క్షమాపణ అడగాలనుకుంటున్నాడు, ఇంకా పశ్చాత్తాపడదాం అనుకుంటున్నాడు, ఎప్పటికీ తప్పు చేయనని అనుకుంటున్నాడు తన మనసులో. ఆ మాట అనక ముందే తండ్రి తన కుమారుని హక్కును చేర్చుకోనండి. అదేనండి తండ్రి ప్రేమ. అటువంటి ప్రేమ తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడండి. అప్పటికే తండ్రి ఎంతో స్పందించాడు. చూడండి, ఆ తండ్రి తొడిగించినటువంటి వస్త్రాలు రక్షణకు, నీతికి సాదృశ్యాలుగా ఉన్నాయి. ఉంగరము అధికారానికి సాదృశ్యం. వస్త్రాలు రక్షణకు, నీతికి సాదృశ్యం. అయితే
ఉంగరము అధికారమునకు సాదృశ్యం. అంటే ఆ తండ్రి యొక్క కుమారుడు అని. అలాగునే ఆయన మనకు ఒక అధికారం ఇస్తున్నాడు. తన పిల్లలుగా, తన పిల్లలము కావడానికై ఆయన మనము తండ్రి కుమారులమై ఉన్నాము. అలాగని ఇంకేం చేశాడండి? చెప్పులు తొలగించాడు. చెప్పులు, ఆ కాలములో చెప్పులు ఎవరు ఎక్కువగా వేసుకునేటువంటి వాళ్ళంటే మిగతా ప్రజలు వేసుకునే వాళ్ళు కాదు. మన దేశంలో కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితము భారతదేశంలో పెద్ద పెద్ద కులస్తులు మాత్రమే చెప్పులు వేసుకోవాలా. చిన్న చిన్న వాళ్ళు వేసుకుంటే వాళ్ళకి పన్ను వసూలు చేస్తారు, శిక్ష వారికి ఒక శిక్ష ఉంటుందన్నమాట. ఆ కాలంలో కేరళ ప్రాంతాల్లో చాలా దారుణాలు జరిగేటువంటి, కేరళ ప్రాంతాల్లో చాలా దారుణాలు జరిగేది. దళితులు అనేటువంటి వారు స్త్రీలైనా పురుషులైనా పైన బట్ట వేసుకోకూడదు. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, సగం వరకే బట్టలు వేసుకోవాలి. ఎవరైతే నిండుగా బట్టలు వేసుకున్నారనుకో పన్ను వసూలు చేసేవాళ్ళు. అంత దారుణంగా మన కేరళలో కొన్ని వందల సంవత్సరాల క్రితము ఆ విధంగా జరిగింది. అయితే చూడండి, ఆ విధంగా చెప్పులు కూడా వేసుకునేటువంటి వాళ్ళు కాదు మిగతా ప్రజలు. కేవలము ఉన్నత అధికారులు, ఉన్నతమైన వాళ్ళు, రాజులు మాత్రమే వేసుకునేవారు. అయితే అతను చెప్పులు తొడిగించాడు అంటే ఇతను రాజకుమారుడు అని సాదృశ్యం. అలాగనే ఆయన మనకు చెప్పులు తొలగించేటువంటి వాడండి. చెప్పులు కుమారుడు అని చెప్పడానికి సాదృశ్యము. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ చెప్పులు కూడా చెక్కతో చేయబడినటువంటి చెప్పులుగా ఉన్నాయి. ఆ చెప్పులు ఎవరు ధరించేవారు కాదు. చూడండి, మనం గమనించినట్లయితే ఆ విధముగా ఆ తండ్రి ప్రేమ మన మీద ఉన్నదండి. ఎంతగా అంటే మన కొరకు గొర్రెపిల్లగా తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. మన కొరకు తన కుమారుని యొక్క ప్రాణాన్ని పణముగా పెట్టి ఉన్నాడు. ఇప్పుడు మనం వింటూ ఉన్నాము 5వ మాట ప్రకారంగా, తప్పిపోయినది చిన్న కుమారుడా పెద్ద కుమారుడా? వాస్తవానికి చిన్న కుమారుడా పెద్ద కుమారుడా అండి? చిన్న కుమారుడు తప్పిపోయాడు. తప్పిపోయి ఎక్కడికి వెళ్ళాడు? బయటికి వెళ్ళిపోయాడు. చూడండి, తప్పిపోయింది వాస్తవానికి చెప్పాలి అంటే చిన్న కుమారుడు కాదండి. చిన్న కుమారుడు తప్పిపోయాడు, మరలా వచ్చాడు, అయిపోయింది ఇంకా. కానీ దారుణమైనటువంటి తప్పిపోవడానికి గల, దారుణంగా తప్పిపోయేటువంటి స్థితిలో ఉన్నవాడు ఎవరంటే పెద్ద కుమారుడే. తండ్రికి దూరముగా ఉన్నాడు చిన్న కుమారుడు, కానీ తండ్రి దగ్గరే ఉంటూ ఏమంటాడండి పెద్ద కుమారుడు? చూడండి ఒకసారి. అప్పుడు తన పెద్ద కుమారుడు వారు సంతోషపడసాగిరి. పొలములో ఉండెను, పొలములో నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాయిద్యములను అన్ని విన్ని దాసుల్లో ఒకరిని పిలిచి ఇది ఏమిటని అడుగగా, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు నా యొద్దకు సురక్షితముగా వచ్చి ఉన్నందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించినను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను కనుక తండ్రి వెలుపలికి వచ్చి బతిమాలు కొనెను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్నేళ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లను ఇవ్వలేదు. అయితే నీ ఆస్తిని వేషలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితేవని చెప్పెను. అందుకు అతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవు మనం సంతోషపడి ఆనందించడం యుక్తమే. ఈ నీ తమ్ముడు చచ్చిపోయి తిరిగి బ్రతికాను, తప్పిపోయి దొరికిన అతనితో చెప్పాను. ఇప్పుడు ఆ తప్పిపోయిన కుమారుడు వచ్చాడు, తిరిగి వచ్చేశాడు. తండ్రి ప్రేమను చూపించాడు. తండ్రికి ఆ కుమారుని కోసము దూడను అర్పించాడు. అదంతా అయిపోయింది. ఇప్పుడు పెద్ద కుమారుడు కూడా తప్పిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ప్రభునందు పిల్లారా, ఈ ఉపమానం మొదట్లో చిన్న కుమారుడు తప్పిపోతే, ఈ చివరిలో మాత్రం పెద్ద కుమారుడు తప్పిపోయాడు. బయట ఉన్న కుమారుడు ఇంట్లోకి చేరితే ఇంట్లో ఉన్న కుమారుడు బయటికి వెళ్ళాడు. అర్థమవుతుందా? మాట చదవండి అక్కడ 28వ వచనం. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను. అర్థమవుతుందా? కోపపడి లోపలికి వెళ్ళలేదు. బయట ఉన్న కుమారుడు ఎక్కడికి వచ్చాడు? ఇంట్లోకి చేరాడు. కానీ ఇంట్లో ఉన్న కుమారుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు బయటే ఉన్నాడు, లోపలికి రావట్లేదు. అంటే అతను కూడా తప్పిపోయినట్లే కదండి. అతడు కూడా తప్పిపోయాడండి. చూడండి, ప్రభునందు పిల్లారా, ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే ఈ ఇంట్లో ఉండాల్సిన కుమారుడు బయట ఉన్నాడు. ఇదే నిజమైన అత్యంత భయంకరమైన స్థితికి కారణం అండి.
ఎందుకంటే ఈ పెద్ద కుమారుడు తండ్రితోనే ఉన్నాడు, కానీ తండ్రి నుండి ఒక మేక పిల్లను కూడా పొందలేకపోయాడు. కానీ చిన్న కుమారుడు రాగానే దూడను అర్పించేశాడు. తండ్రి నుంచి ఒక మేక పిల్లను కూడా పొందలేకపోయాడు. ఇతను ఒక శాస్త్రుల వలె, పరిసయ్యుల వలె ఉన్నాడండి. ఇతను పెద్ద కుమారుడు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. అయితే ఎందుకు అంటే కారణము, తండ్రితో పాటు ఉండి తండ్రి మనస్సును గ్రహించలేకపోయాడు. తండ్రితో పాటు ఉంది, తండ్రి అతనికి అర్థం కాలేదు. తండ్రితో పాటు ఉన్న ఇతను తండ్రి యొక్క స్వభావం అతనికి అర్థం కాలేదు. తండ్రితో ఉన్న ఇతను తండ్రిది ప్రేమించే స్వభావము అని, తండ్రిది చేర్చుకునే స్వభావం అని, తండ్రిది క్షమించేటువంటి స్వభావం అని, ఇవన్నీ కూడా అతను గ్రహించలేకపోయాడు. ఏ ఒక్క లక్షణము కూడా పెద్ద కుమారునికి లేదు. ఈ రోజుల్లో సంఘాల్లో ఉంటున్న పెద్ద పరిస్థితి ఇదేనండి. తండ్రితో పాటే ఉంటాము, దేవునితో పాటే ఉంటాము, దేవుని మందిరంలోనే ఉంటాము, ఇతరులను మనము విమర్శిస్తూ ఉంటాము. కానీ ప్రభునందు ప్రియులారా, వాస్తవానికి తప్పిపోయినటువంటి స్థితిలో మనమే ఉన్నాము. తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్న మన నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన ఈ లోకానికి పంపించాడు. ఆయన తన ప్రేమను చూపించాడండి. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు యేసుక్రీస్తును మనకు అనుగ్రహించాడు. ఎంతగా ప్రేమించాడంటే మనం నశించిపోకుండా, ఎంతగా ప్రేమించాడంటే నిత్య జీవనకు వారసులము కావాలని, ఎంతగా ప్రేమించాడంటే తన కుమారుని మన కొరకు అనుగ్రహించేంత ప్రేమ. ఆయన ప్రేమ ఎటువంటిదో 1 యోహాను 3:16 రాయబడింది. ఆయన మన కొరకు, మన పాపముల కొరకు చనిపోయాడు. ఆయన ప్రేమ దీని వలన తెలుస్తుంది అని 1 యోహాను 3:16 రాయబడింది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆయన ప్రేమ అటువంటిది. తప్పిపోయినటువంటి చిన్న కుమారుని ఆయన హక్కును చేర్చుకున్నట్లుగా మనము తప్పిపోయాము, మనల్ని ఆయన చేర్చుకున్నాడు. అయితే మనల్ని చేర్చుకొని మన కొరకు ఆయన తన ప్రాణాన్నే త్యాగం చేశాడు. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో ఈ వాక్యాన్ని విన్న నీవు దేవుడు చేసినటువంటి త్యాగాన్ని నువ్వు మర్చిపోతున్నావా? తండ్రి చూపించిన ప్రేమను మర్చిపోతున్నావా? తండ్రి క్షమించేటువంటి మనస్తత్వాన్ని నువ్వు మర్చిపోతున్నావేమో జ్ఞాపకం చేసుకొని, నీవు మర్చిపోయిన ఈ సమయంలో ఇప్పుడే తలలు వంచి, ప్రభువా, నేను నిన్ను ఆరాధించలేదు ప్రభువా, నీవు నా కొరకు ప్రాణాలు అర్పించావు, నీవు నా మీద ప్రేమ చూపించావు, అయినా కూడా నేను మర్చిపోయాను, నిన్ను ఆరాధించలేకపోయాను ప్రభువా అని ఈ సమయంలో ఒక తీర్మానం కలిగి ఉన్నట్లయితే నీ కొరకు మరి తీర్మానం మనమందరము కూడా ఆ విధంగా మరి ఆరాధనలో ఉన్నట్లయితే మనమందరం కూడా ఆరాధన చేద్దాము. ఈ సమయంలో చేసినటువంటి మేలుల్ని మర్చిపోకుండా, తండ్రి చూపించినటువంటి ప్రేమను బట్టి ఎవరైనా 2 లేక 3 మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే మిగతా వారందరం కూడా మనము హృదయంలో మౌనంగా ఉండి స్తోత్రాలు